నేను హీరో మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఓకే. నేను ఒక యాక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చా. ఓకే. హీరో అంటే నా దేశానికి అన్నం పెడుతున్న రైతులు హీరోలు. నా దేశానికి బార్డర్ల మీద కాస్తున్న నా సైనికులు నా హీరోలు. నా దేశాని కోసం మన ఆపరేషన్ సింధూర్లో ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నా జవాన్ మురళీ నాయక్ వీర జవాన్ పొంది అతని హీరో. నేను పెట్టింది యాక్టర్ విజయ్ దేవరకొండ మీద SC/ST అట్రాసిటీ కేసు. ఎందుకు పెట్టడం జరిగిందంటే సూర్య గారు నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీళ్ళు సినిమాలు చేసుకోవాలి. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు కాబట్టే మీకు మీ భవిష్యత్తు రేపటి తరం గురించి నడుస్తుంది. వాళ్ళు సినిమాలు చేయాలి, ప్రమోషన్లు చేయాలి, కానీ ఇంకొకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. నేను అందుకే యాక్టర్ విజయ్ దేవరకొండ గారి పైన ఏదైతే రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు పాకిస్తాన్కి ట్రైబల్స్కి సంబంధం ఏంటండి? 500 సంవత్సరాలు సాక్షాత్తు భగవంతుడు వెంకటేశ్వర స్వామితోనే పాచికలాడినటువంటి గొప్ప సామాజిక వర్గంలో పుట్టినటువంటి హాత్రా మహారాజ్ 600 సంవత్సరాల చరిత్ర కలిగినది. పాకిస్తాన్ ట్రైబల్స్కి పాకిస్తాన్కి ఏం తేడా ఉంది? పాకిస్తాన్లో ఈరోజు ఆ రోజు 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టంట. ఏడవై కొట్టుకుంటున్నాం. ఈరోజు ఈ దేశంలో ట్రైబల్స్ లేకపోతే, రైతులు లేకపోతే, ఈ దేశంలో ట్రైబల్స్ లేకపోతే తినడానికి అన్నం కూడా లేదు కదా. ఈ దేశానికి నేషనల్ హైవేస్ ఇచ్చాం కదా. మేము నడిచిన మార్గాల్లోనే ఈరోజు రైల్వే మార్గాలు ఉన్నాయి కదా. మేము నడిచిన మార్గాల్లోనే నేషనల్ హైవేస్ వచ్చినాయి కదా. ఈరోజు మేము నిర్మించిన ఢిల్లీ రాజధానిలో రైసేనా ఇల్లు, ఈరోజు పార్లమెంట్ ఉంది, రాష్ట్రపతి భవన్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఇవన్నీ ట్రైబల్స్ కదా. బంజారా హిల్స్ కూడా మనదే కదా. మరి ట్రైబల్స్ అంత గొప్ప చరిత్ర ఉన్నట్టు భారతదేశానికి ట్రైబల్స్కి పాకిస్తాన్ టెర్రరిస్ట్తో పోల్చడం ఇది ఎందుకండి? అందుకే SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని PSలలో కంప్లైంట్ ఇచ్చాము. ఫైనల్గా ఆయన మాట్లాడిన జ్యూరిడిక్షను మన రాయదుర్గం PS జ్యూరిడిక్షన్లో వస్తుంది కాబట్టి అక్కడ FIR అయింది. కానీ ఎందుకు అంటే బంజారా సమాజంలో అనేక సంఘాలు ఉన్నాయి, సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళకి అంటే వాళ్ళు రియాక్ట్ కాలేదు పెద్దగా అని చెప్పి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. కానీ ఈ ఇష్యూని మీరే ఇనిషియేట్ తీసుకుంటున్నారు. నేను ఒక్కరినే చేయదు. నాకంటే ముందు మన ట్రైబల్ ఆర్గనైజేషన్ లాయర్స్ అసోసియేషన్ తీసుకున్నది. దాని తర్వాత ఇంకా అన్ని సంఘాలు LHPS కానీ, GVS కానీ, తర్వాత సేవాలాల్ సేన కానీ, ఇట్లా అన్ని సంఘాలు. ఇది ఒక్కటి నా ఒక్కరి క్రెడిట్ కాదు. అందరి ప్రెజర్, అందరి ఒత్తిడి వల్లనే అన్ని PSలలో కంప్లైంట్ జరిగింది. అది నేను జాతీయ ST కమిషన్ నేను పోవడం జరిగింది. సో అక్కడ జాతీయ ST కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత రాయదుర్గం PSలో కంప్లైంట్ అయింది. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఫైల్ని అంటే విజయ్ దేవరకొండ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు ముందుగానే డైరెక్షన్ వచ్చింది. ఆ ప్రకారంగా మీరు వెళ్ళేదా? లే నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసిన తర్వాత STA కమిషన్ అంటే నాకు అన్ని విధాలుగా నాకు బలం కావాలి. నా జాతిని అవమానించడం నెట్టి పరిస్థితుల్లో వదలను. ఎంత పెద్దవారైనా ఎంత దూరమైనా వెళ్తా. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, నా దగ్గర నా బంజారా, నా గిరిజన సమాజం ఉంది, నా ట్రైబల్ సమాజం ఉంది కదా, నాతో మీడియా ఉంది కదా. నాకు ఏదైనా జరిగితే నా మీడియా నన్ను ఆదుకుంటుంది, నా ట్రైబల్ సమాజం నన్ను ఆదుకుంటుంది కదా. ఇంత పెద్దనా చిన్ననా నాకు సంబంధం లేదు. నా జాతిని అవమానపరిస్తే ఎంత పెద్ద వాడైనా సరే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో. కానీ రాష్ట్రం అంతా వివాదాలు జరిగినప్పుడు విజయ్ దేవరకొండ గారు కూడా స్పందించారు. నేను ఆ రకంగా చెప్పలేదు, సరే వాళ్ళు ఏమైనా మనోభావాలు దెబ్బతింటే నేను వాళ్ళకి క్షమాపణ అడుగుతున్నా అని చెప్పిండు. ఇంకా దీన్ని ఇష్యూ చేయాల్సినంత అవసరం ఏముంటుంది అనుకుంటున్నారు? భయ్యా నేనేమంటున్నా అంటే అదేదో ట్విట్టర్ హ్యాండిల్స్లో పెట్టానని నేను కూడా విన్నా, నేను చూడలేదు. ఇప్పుడు మీరంటే చదువుకున్నారు, మేధావులు, జర్నలిస్టులు, చాలా సీనియర్ సార్. మీరు ఒక ట్విట్టర్ హ్యాండిల్స్ వాడుతున్నారా లేదా అనేది నాకైతే తెలియదు. నేనైతే ట్విట్టర్ హ్యాండిల్స్ వాడను. నా ట్రైబల్స్ ఎక్కడ ఉంటారన్నా? అడవిలలో, ఊర్లలో, గ్రామాలలో ఉంటారు. నా ట్రైబల్ సామాజిక వర్గం ఎంతమంది ట్విట్టర్ హ్యాండిల్స్ వాడుతున్నారు? చాలా తక్కువ. ఈయన మాట్లాడింది ఎక్కడన్నా? అంటే ఈ మెసేజ్ వాళ్ళకి పోదు కదా. ఈయన మాట్లాడింది ఎక్కడ? ట్విట్టర్లో, స్టేజ్ మీద మాట్లాడింది. అది కూడా మీలాంటి పెద్ద మీడియా సంస్థలు ఆయన ముందుకు ఉంటే ఆయన మాట్లాడాడు. అంటే ఈయన చేస్తేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? అంటే ఈయన మాట్లాడింది వినాలి. ఈయన మాట్లాడింది మేము విని మా మనోభావాలు దెబ్బతీసుకోవచ్చు, మా ఆత్మగౌరవాలు దెబ్బతీసుకోవచ్చు. క్షమాపణలు కోరిండంట కదా, మరి అదే ఎక్కడ కోరిండు? ట్విట్టర్లో పెట్టిన ఎవరికి తెలుసు?
నా సామాజిక వర్గం ట్విట్టర్లో హ్యాండిల్స్ సోషల్ మీడియాకి దూరం ఉంటుంది. నా సామాజిక వర్గం మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పు. అంత ధైర్యం లేదా? అంటే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పు. బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఎస్, నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, నేను కూడా తెలంగాణ బిడ్డ, నేను ముందుకొచ్చి చెప్పు. ఒక తెలంగాణ హీరో కదా, నీ మీద గౌరవమే ఉంది కదా, మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? డబ్బు, అహంకారం అన్నీ తీస్తాం. ఎక్కడికి వెళ్ళి తీయాలో అన్నీ తీస్తాం. అంటే వాళ్ళకి ఏంటంటే మా కాడ డబ్బులు ఉన్నాయి, మేము లాయర్లను పెట్టుకుంటాం, ఇది పెద్ద కేసు కాదు, ఇదెంతలే తల్లో వెంటుకంత అని చెప్పి అనుకుంటారు. మరి ఇలాంటి సందర్భాన్ని మీరు ఎట్లా? అన్న, చట్టం చాలా గొప్పదన్న, డబ్బులతోని చట్టం లొంగదు. ఓకే, చట్టం చాలా గొప్పది, డబ్బులతోని చట్టాలు లొంగవు. వాళ్ళ దగ్గర డబ్బులుంటే నా దగ్గర చట్టం ఉంది, నేను చట్టానికి లోబడే ఉంటా, చట్టానికి లోబడే ఉంటా. ఎంత డబ్బులున్నా పెద్ద పెద్ద సీఎంలు, పిఎంలు జైలుకు పోయిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఓకే, ఈయన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేయాలి? డబ్బులు కాదన్న మ్యాటరు, చట్టం చాలా గొప్పది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ధైర్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన SC ST అట్రాసిటీ చట్టం, అదే నాకు AK-47. దాన్ని పట్టుకొనే నేనున్నా. నా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన AK-47తో నేను ఆడతా. నేను అందుకే చట్టం చాలా గొప్పది, చట్టం ఎక్కడ డబ్బులతో లొంగదు. ఎక్కడ APS లో కంప్లైంట్ అయింది హీరో విజయ్ దేవరకొండ? రాయదుర్గం PS అంటే ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రలో అన్ని దగ్గర మన సుగాలి కమ్యూనిటీ వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో అంతా అక్కడక్కడ ఇచ్చారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని PSలలో ఇచ్చారు. కానీ ఆయన మాట్లాడిన జ్యూరిడిక్షను రాయదుర్గం PSలో వస్తుందని చెప్పేసి ఫైనల్గా మాదాపూర్ ACP గారు దీన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. SC ST అట్రాసిటీ కేసు. ఈ రోజుకి కేసు రిజిస్టర్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు సుమారు 45 రోజులు. మరి ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు కదా? అంటే మీకు ఇంకా చట్టాల అట్లా నమ్మకం ఉందా? ఏదో ఒక రోజు విజయ్ దేవరకొండ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని నమ్మకం ఉందా? అన్న, నాకు ఒక స్థాయిలో న్యాయం జరగకపోవచ్చు, నా సామాజిక వర్గానికి న్యాయం జరగకపోవచ్చు, నా ట్రైబల్ కమ్యూనిటీకి న్యాయం జరగకపోవచ్చు, కానీ నాకు ఇంకో సోర్సు నేషనల్ ST కమిషన్. నేను ముందస్తుగానే నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నాకు అక్కడ ఒక డోర్ ఓపెన్ అయి ఉంది. జాతీయ ST కమిషన్, ట్రైబల్ కమ్యూనిటీకి ఎక్కడ అన్యాయం జరిగినా, నీ రాష్ట్రంలో అన్యాయం జరిగితే నువ్వు కేంద్రానికి రా, దేశ రాజధానికి రా, మేమున్నామంటూ మన కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ నేషనల్ ST కమిషన్ని మేము వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ద్వారా మొన్న మేము వారిని హియరింగ్ కూడా పిలిపించారు. ఇక్కడ మన ACP మాదాపూర్ SP గారు కూడా అక్కడ హాజరవ్వడం జరిగింది, మేము కూడా హాజరవ్వడం జరిగింది. మాకు జాతీయ ST కమిషన్ చాలా సీరియస్గా స్పందించిందని కూడా మీలాంటి మీడియాలలో, అన్ని పత్రికలలో వచ్చాయి. సో మాకు నమ్మకం ఉంది, ఒక్కరోజు డిలే కావచ్చు, కానీ మరో రోజు అయితే ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుంది? అశోక్ గారు చెప్పండి, మీలాంటి ఇంటలెక్చువల్స్, ఉద్యమకారులు, లేదంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తులు, ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ రకంగా కింది స్థాయి వర్గాలను ఈ రకంగా అవమానిస్తే, సో దీన్ని భవిష్యత్తులో ఏ రకంగా చూడవచ్చు? దేన్ని ఉద్దేశిస్తూ వీళ్ళు ఈ రకంగా? ఇవన్నీ చీప్ ట్రిక్స్ అంటారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు సినిమాలు కోట్లు పెట్టి తీస్తారు. సినిమాలు ఎక్కువ ఆడడం లేదు. ఈ OTTలు అవి, ఈ నెట్ఫ్లిక్స్లు అవన్నీ వచ్చే సినిమాకి కాంపిటీషన్ తక్కువైంది. ఎవరు ఇంట్లోకెళ్ళి సినిమాలు చూస్తున్నారు, కానీ ఎవరు థియేటర్ వరకు పోతడం లేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక 1,00,000 మంది ఫాలోవర్ ఉన్నారు, నీకు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొకరికి 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళతోనే ప్రమోషన్ చేపిస్తున్నారు. ఇంకా పై స్థాయిలో మనకు ఈ సినిమాలో పేరు చర్చ కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయడం, ఏదో ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయడం, ఏదో ఒక సామాజిక వర్గానికి బ్లేమ్ చేయడం, ట్రెండింగ్లో ఉండడం చేస్తారు. ఏదైనా చేసి అప్పుడు వీళ్ళ సినిమా సక్సెస్ అవుతుంది, వీళ్ళు కొంత బ్లేమ్ అవుతారు. కాకపోతే నడుస్తుంది లేవు, అంత కామన్ అని చెప్పేసి వీళ్ళ ఒక చీప్ ట్రిక్స్తో. మీరు గమనించిరా, విజయ్ దేవరకొండ అనే వ్యక్తి మొదటగా అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన తర్వాత నుంచి ఆయన మొత్తం మారిపోయాడు. ఆయన విధానం, భాష ఏదో పెద్ద బిల్డర్ లెక్క. అంటే ఆ రోజు మాట్లాడిన సందర్భం కూడా ఎంత లీనియన్స్ తీసుకొని, వీళ్ళు ఏందిరా బాబు, వీళ్ళకు తలకాయ లేదు, లేదంటే వీళ్ళు పాకిస్తాన్లో 600 ఏళ్ళ కింద, ఆ రకంగా ఆ లాంగ్వేజ్. సో మొత్తం ఎట్లా అంటే మొత్తం డిగ్రేడ్ చేసేటట్టు. అవును, అదే నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఆయన ఒక గెస్ట్గా పోయిండు, స్వాగతం,
దానికి ఎవరికి పోవాలి, మాట్లాడాలి. ఆ ప్రసంగంలో ట్రైబల్ కమ్యూనిటీ ఎందుకు వచ్చినట్టన్నా? ఆ సినిమాలో ట్రైబల్ గురించి లేదు, ఆ సినిమాలో ఎక్కడ ఏం లేదు. పహల్గామ్ అటాక్లో 26 మంది మన భారతీయులు చనిపోతే భారతదేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భంలో వాళ్ళని ఓదార్చు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించు, లేకపోతే డబ్బులు ఉంటే నువ్వు పోయి డబ్బులు ఇచ్చుకో. దానికి ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసామా? నువ్వు మాట్లాడే సందర్భంలో ట్రైబల్ కమ్యూనిటీ ఎందుకు వచ్చింది? నువ్వు కావాలనే చేసినావు కదా, ఎక్కడ కూడా అవసరం లేదు. ఆ టెర్రరిస్టులతోని విజయ్ దేవరకొండకు ట్రైబల్ కమ్యూనిటీని టార్గెట్ చేసేంత అవసరం ఏముంటుంది అనుకుంటున్నా? నేను చెప్తున్నా కదా, వాళ్ళ సినిమాలు చర్చల్లో నడవాలి, వాళ్ళ సినిమా సక్సెస్ కావాలి, వాళ్ళ ట్రెండింగ్లో ఉండాలి, వాళ్ళ ప్రొడ్యూసర్ ముందుకెళ్ళాలి అనే చీప్ ట్రిక్స్తోని ఇవన్నీ చేస్తున్నారు అన్న. మొన్న ఈ మన మోహన్ బాబు గారు సినిమా తీసారు, ఏదో సినిమా ఉంది, అది కన్నప్పన సినిమా. దాంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో బంజారా నాయకులను పిలిపించి సన్మానం చేశారు. ఎందుకు చేశారన్న? వాళ్ళ జాతి గొప్పతనం, వాళ్ళ చరిత్ర నేపథ్యం అటువంటిది. మరి గొప్ప జాతిని ఎందుకు సన్మానం చేసినట్టు కదా? మరి ఈయన కూడా ఒక యాక్టరే కదా, ఈయనకు తెలియదు? అది తెలిసి చేసినోడే. ట్రైబల్ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలని దించుతాయి, ప్రభుత్వాలని ఎక్కిస్తాయి కూడా. అంత స్తోమత కలిగినటువంటి ఈ ట్రైబల్ సామాజిక వర్గానికి వాళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది అనేది కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ బిడ్డ. ఈ విధంగా అవమానపరిస్తే ఎందుకు వదిలిపెడతామన్నా? ఎందుకు వదిలిపెడతాం? అరే, నా సినిమా మొదలుపెట్టిందే తెలంగాణ భాష యాస మీద నేను మొదలుపెట్టిన, తెలంగాణని అంటే పోర్ట్రేట్ చేయడానికి నేను వచ్చినా అని అంటాడు. మళ్ళీ మన కమ్యూనిటీలని, మన తెలంగాణ వాళ్ళని, లేదంటే యావత్ గిరిజన సమాజాన్ని అవమానిస్తాం. ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే మనము తెలంగాణ తెలంగాణలో తెలంగాణ భాష కానీ యాస కానీ ఇదంతా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ఇప్పుడు కింది వర్గాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు, లేకపోతే ఈయన సినిమాలు చూస్తాడు ఎవరన్నా? ఈయన సినిమాలు వస్తే లైన్లలో నిలబడి మన బిడ్డలే కదా, కింది స్థాయి వర్గం మనలే కదా. మరి ఈయన సినిమా యాసన భాషన బాగుంటేనే కదా ఈయనని ఇంత ఈ స్టేజ్ యాక్టర్ తీసుకొచ్చాం. ఎందుకు మరి అహంకారం ఎందుకు పెంచుకోవాలి? క్షమాపణ ఎప్పుడన్నా చెప్పొచ్చు కదా. అందుకే చట్టం దగ్గర ఉంది. ఇప్పుడు చట్టం కంపల్సరీ న్యాయం చేస్తుందని నేను ఆశపడుతున్నాను. నేషనల్ ఎస్టీ కమిషన్ ఎట్లా స్పందించింది? మీరు బోంగానే ఏ రకంగా చర్యలు తీసుకున్నారు? ఎట్లా అక్కడ హుసేన్ నాయక్ గారు కావచ్చు మెంబర్గా ఉన్నారు, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? అదే చాలా సీరియస్గా స్పందించారు అన్న. జాతీయ ఎస్టీ కమిషన్ గౌరవనీయులు హుసేన్ నాయక్ గారు మమ్మల్ని, మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా నోటీస్ ఇష్యూ చేయడం, ఆ తర్వాత ఇమీడియట్గా సిట్టింగ్కి ఇక్కడ సిపి గారిని పిలవడము. సిపి గారు బిజీ షెడ్యూల్ వల్ల ఏసీపీ గారు వస్తే ఏసీపీ గారి మీద మీరు ఎందుకు వచ్చారు, మీకు ఆ రైట్స్ పవర్స్ లేవు కదా, మీరు సిపి గారు రావాలి కదా అని చెప్పేసి చాలా సీరియస్గా స్పందించారు. ఇమీడియట్గా ఏ మాటకు ఆ మాట హుసేన్ నాయక్ గారు మన కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద టైగర్ అని చెప్పుకోవాలి. వాస్తవంగా అంటే ఇప్పుడు ఆయన చేతిలో పవర్ ఉంటే, ఒక నిజంగా పనిచేయాలనే వ్యక్తికి పవర్ ఉంటే ఎట్లా ఉంటుందో ఆ వ్యక్తి అలా. అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి, సామాజికంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఎస్సీ ఎస్టీలోకి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నట్లాంటికి ఒక ధైర్యంగా కనిపిస్తారు. ఇప్పుడు హుసేన్ ఆయన వెనకాడాడు, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ధైర్యంగా కనిపిస్తారు. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్న పని న్యాయం చేయకపోతే ఆ పొజిషన్కి మనకు గౌరవం ఉండాలి కదా. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా అంత స్థాయిగా న్యాయం జరుగుతుందంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీల మీద ఏదైనా దాడులు జరిగితే అరే వాళ్ళు ఇక్కడ కాకపోతే పైకి వెళ్తారనే భయం ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఎంతమంది అన్న, ఎప్పుడైతే మీరు విజయ్ దేవరకొండ మీద కంప్లైంట్ చేయడానికి పోయిన తర్వాత, కేసు రిజిస్టర్డ్ అయిన తర్వాత, వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ స్టాఫ్ ఎంప్లాయీలు ఎవరైనా ఫోన్ చేసి బెదిరియడం, లేదంటే మేనేజ్ చేయడం, ఇప్పటి వరకు అయితే ఎలాంటి నాకు బెదిరించడు కానీ నాకు ఏం రిప్లై లేదు నాకు అటువంటి. ఇట్లా భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఉంటే మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? మీ చర్యలు ఎట్లుంటాయి? ఇప్పుడు నా చర్యలు ఏమంటాయంటే, నన్ను ఏం చేస్తారన్న వాళ్ళు? నన్ను ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. నేను చట్టం దగ్గర ఉన్నా, చట్టానికి లోబడే నేను పని చేస్తున్నా. నేను ఆయన మీద నాకేనా గెట్టు పంచాయతీ అయితే లేదు కదా. విజయ్ దేవరకొండకి నాకు గెట్టు పంచాయతీ అయితే ఇద్దరం కొట్లాడుకుంటాం. నాకు ఆయనకు గెట్టు పంచాయతీ లేదు కదా. నా సామాజిక వర్గానికి అవమానపరిచినందుకు, నాకు రాజ్యాంగబద్ధంగా నన్ను మా జాతిని అవమానపరిచినందుకు నేను
ఒక అర్జీ ఇచ్చిన పిఎస్లో, దాని తర్వాత యాక్షన్ అవుతుంది, ప్రాసెస్ నడుస్తుంది. ఒకరోజు డిలే కావచ్చు, కానీ రేపటి రోజు మాత్రం న్యాయం జరుగుతుంది. న్యాయం అంటే ఏ రకంగా అనుకుంటున్నారు? విజయ్ దేవరకొండ గారు జైలుకి వెళ్తారు అనుకుంటున్నారా, లేదంటే ఆయనకు పెనాల్టీ వేస్తారు అనుకుంటున్నారా, లేదంటే మీరు క్షమాపణ కోరుతున్నారా? ఎలాంటి నిర్ణయం కావాలి మీకు? మన ఇప్పుడు ఇదంతా చట్ట పరిధిలో ఉంది. చట్ట పరిధిలో ఉంది, గౌరవ హైకోర్టు దృష్టిలో ఉంది, అక్కడ ఉంది. సో ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అది నాకు గౌరవం కాదు, ఎందుకంటే హైకోర్టుకి చట్టానికి నేను కూడా లోబడే. సో నేను దానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది తర్వాత, కానీ ఒకరోజు అయితే న్యాయం జరుగుతుంది, నాకు ఆశ ఉంది. అంటే ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఇంకొకసారి ఎక్కడ మాట్లాడొద్దు, అలాంటి సందర్భాలు రావద్దు అని అంటే మన బంజారా కమ్యూనిటీలు కూడా ఎలాంటి చాకచక్యంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు ఎట్లా ఉండాలంటే అన్న ఇప్పుడు నేనేమంటున్నా అంటే ట్రైబల్ కమ్యూనిటీ భారతదేశంలోనే 730 తెగలు ఉన్నాయి. 730 తెగలు. 730 తెగలను ఇప్పుడు అన్న మాట్లాడింది తెలుగులో. నేను మొన్న ఎస్టీ కమిషన్ దగ్గరికి పోతే ఢిల్లీలో, అక్కడ కమిషన్ దగ్గర చాలామంది కమ్యూనిటీస్ వస్తాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో అన్ని ఎస్సీ, ఇప్పుడు కర్ణాటకలో ఎస్సీ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో సుగాలీస్ ఉన్నారు, తర్వాత వేరే స్టేట్స్లలో ఉన్నారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ఏదైతే కేసు అయిందో వాళ్ళు పిలిపించి వాళ్ళు అక్కడ పలకరిస్తున్నారు నన్ను, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్,